భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గుండుగులపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. పాఠశాల ఉపాధ్యాయుడు మారయ్య ఓ 10వ తరగతి విద్యార్థి హోంవర్క్ చేయలేదనే కారణంగా చితకబాదాడు. దీంతో విద్యార్థి చెవికి తీవ్ర గాయమైందని విద్యార్థి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాఠశాల ఎదుట ఆందోళన నిర్వహించారు. ఇటీవల సదరు ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల విచక్షణారహిత్యంగా ప్రవర్తిస్తూ కింద పడేసి కొడుతున్నాడని విద్యార్థులు చెబుతున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే సదరు ఉపాధ్యాయుడిని విధుల నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బ్లడ్ వస్తుందంట. బ్లడ్ వస్తుంది పడిపోతే ఇంకోసారి సోలో నుంచి బ్లడ్ పడుతుంది అని రమణాచారి సార్ అంట. సోలో నుంచి బ్లడ్ వస్తుందనంటే అదంతా నాటకం అన్నారు సార్. మరి ఎంత సేపు కొట్టుకోవాలి? అప్పుడు ఏదైనా తప్పు చేశారు మమ్మల్ని పిలిపించి మమ్మల్ని అడిగేయాలిగా. అంతకు ముందునే సార్ బయట నుంచో పెట్టారు. క్లాస్కి వెళ్ళినట్టు పిల్లగాడు నా క్లాస్కి రావద్దని బయటికి గెంటేశారంట సారు. గెంటారు మమ్మల్ని ఇద్దరిని కొట్టారు. నన్ను క్లాస్ రూమ్ లో పడేసి కొట్టారు. కొట్టారు. మళ్ళీ ఆధార్ కొట్టారు. కింద పడేసి కొట్టారు. మా అమ్మని పిలుచుకెళ్ళారు. మా అమ్మని పిలుచుకురామన్నారు. పిలుచుకురాకపోతే మళ్ళీ తెల్లారు కూడా కొట్టారు. అన్నారు ఆ తెల్లారు ఆ సార్ రాలేదు. తెల్లారు పిల్లగాడు వచ్చింది. మళ్ళీ ఆ సార్ వచ్చి మళ్ళీ రాగానే ఇటు కొట్టేసిందంట. లెగ్స్ నిల్చోమని చెప్పి పాదిందంట.